ఇంగ్లాండ్తో ముగిసిన థర్డ్ టీ20 మ్యాచ్లో టీమిండియా ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అసలు ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్కు పోటీ ఇచ్చిందా లేదా అనేది మ్యాచ్ చూసిన వాళ్ళకే అర్థం కావాలి. టీమిండియా బ్యాట్స్మెన్లలో జస్ట్ 4 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. అది కూడా 15 పరుగుల లోపే. అభిషేక్ శర్మ 10 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 13 పరుగులు, ఇషాన్ కిషన్ 13, అక్షర్ పటేల్ 10 పరుగులు. నిజంగా టార్గెట్ను ఏ సమయంలో కూడా టీమిండియా చేసేలా కనిపించలేదు. స్టార్టింగ్ ఓపెనింగ్ కాస్త బెటర్గా రాణించారు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ 22 పరుగులు ఓపెనింగ్ అందించారు. ఇక మిగతా బ్యాట్స్మెన్లందరూ క్రీజ్లోకి రావడం, పెవిలియన్ బాట పడడం, ఇది తప్పితే పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. వీళ్ళిద్దరు ఓపెనర్లు మినహాయిస్తే భారత బ్యాట్స్మెన్లందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. అసలు కెప్టెన్ అయ్యర్ 3 మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ మాత్రమే 50 చేశాడు, మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు. కెప్టెన్ గాను ఇటు బ్యాట్స్మెన్ గాను శ్రేయస్ అయ్యర్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోతున్నాడు. కాస్త స్లోగా ఆడుతున్నా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు అని పేరున్న తిలక్ వర్మ కూడా ఈ మ్యాచ్లో 11 బంతుల్లో 3 పరుగులు చేశాడు. ఇక టైలెండర్లను చెప్పేదేముంది, సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోయారు. మెయిన్ బ్యాట్స్మెన్లే డబుల్ డిజిట్లు స్కోర్లు చేసినప్పుడు టైలెండర్లను నిందించడానికి కూడా ఏమీ ఉండదు. ఈ మ్యాచ్లో భారత వైఫల్యం స్పష్టంగా కనిపించింది. టీమిండియా పిచ్లపై 200 పరుగులు కళ్ళ మూసుకొని కొడతారు. 250, 270 పరుగులు కూడా ఈజీగా చేశారు కూడా. కానీ ఇక్కడ మాత్రం టార్గెట్లో సగం కూడా చేయలేకపోయారు. రీచ్ కాలేకపోయారు. ఇలా ఉంది భారత వైఫల్యం. ఎక్కడా కూడా ఇంగ్లాండ్కు టీమిండియా పోటీ కూడా ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా 76 పరుగులకు ఆల్అవుట్ కావడం అంటే అసలు అది కూడా 11.4 ఓవర్లకు. బహుశా ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా టీమిండియా ఆడతీరు మరి ఇంత అధ్వానంగా ఏ మ్యాచ్లు కూడా లేదేమో. ఇంగ్లాండ్ పిచ్లు మరి అంత దారుణంగా ఏమీ ఉండవు. అయినప్పటికీ టీమిండియా ఆడతీరు మరీ దారుణంగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో ఏదో అర్జెంటుగా పని ఉంది అన్న టైప్లో క్రీజులోకి రావడం, పెవిలియన్ బాట పెట్టడం, ఇలా తయారైంది టీమిండియా ఆడతీరు. ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. జోఫ్రా ఆర్చర్, జాస్ టంగ్, విల్ జాక్స్, ఏ ఒక్క బౌలర్ బౌలింగ్లోనూ టీమిండియా బ్యాట్స్మెన్లు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు టీమిండియా 76 పరుగులకు ఓడిపోతుందని. ఓటమి సహజం, సర్వసాధారణం. ఏ టీంకైనా ఓటమి తప్పదు. 6 సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కూడా జింబాబ్వే చేతిలో సైతం చిత్తగా ఓడిపోయింది. కాబట్టి ఓటమి గెలుపుల గురించి కాదు కానీ ఓడిపోయిన తీరునే టీమిండియా అభిమానులను చాలా బాధ పెడుతోంది, కలవరపరుస్తోంది.